నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మరి మెప్పించిందా నొప్పించిందా దీనికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు. మరి కాసేపట్లో బీజేపీ నేత పార్టీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే ఆర్థిక రంగ నిపుణులు రామచంద్రమూర్తి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే నవ తెలంగాణ మాజీ ఎడిటర్ విశ్లేషకులు వీరయ్య గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. తులసిరెడ్డి గారు, మొత్తం మీరు బడ్జెట్ ప్రసంగం చూసే ఉంటారు. ఓవరాల్గా మీకేమనిపించింది? ప్రధానంగా వేతన జీవులకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో బిగ్ రిలీఫ్ ఇచ్చింది కేంద్రం. మిగతా అంశాలపై మీ పరిశీలన ఏంటి? మీరు చెప్పినట్లు ఇన్కమ్ ట్యాక్స్ వరకు అది చెప్పుకోదగ్గ అంశం తప్ప మిగతా రొటీన్ మామూలుగా ఎవరి ఇయర్ వచ్చేసి బడ్జెట్ నథింగ్. బడ్జెట్ అంటే ఏమి? రూపాయి రాక రూపాయి పోక. కాబట్టి రూపాయి రాక ఏ విధంగా వస్తుంది? రూపాయి రాకకు 3 మార్గాలు: 1 పన్నులు, 2 ఆస్తుల అమ్మకము, 3 అప్పులు. ఇది ఓవరాల్ గా రూపాయి రాకకు పన్నులు, ట్యాక్సెస్, ఆస్తులు అమ్మడం అంటే డిస్ఇన్వెస్ట్మెంట్, 3వది అప్పులు. కాబట్టి మనము ఆ ప్రకారంగా చూస్తే దాదాపు అప్పులు వచ్చేసి ఓవరాల్ రాకలో 27 to 28% అప్పులు ఉంటాయి. తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్కు ఈసారి బాగా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి డిస్ఇన్వెస్ట్మెంట్కు చెప్పడం జరిగింది. నాకు తెలిసి డిస్ఇన్వెస్ట్మెంట్ ఒక 9 to 10% డిస్ఇన్వెస్ట్మెంట్, దానివల్ల వచ్చే ఆదాయం. ఇంకా మిగతా వచ్చేసి ట్యాక్సెస్ లో ప్రత్యక్ష పరోక్షం తీసుకున్నప్పుడు ప్రత్యక్ష పన్నుల కింద ఐటీ అండ్ కార్పొరేట్ ట్యాక్స్. ఇప్పుడు ఈసారి ఐటీ కొంత తగ్గుతుంది. ఇంకా మిగతా వచ్చేసి జిఎస్టీ, కానీ జిఎస్టీ పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఐటీ వల్ల సేవ్ అయ్యే డబ్బు జిఎస్టీ రూపంలో పెరుగుతుంది. ప్రభుత్వానికి వచ్చేసి ఈ మిగిలినప్పుడు నా దగ్గర డబ్బు మిగిలింది అనుకోండి, ఒక 10,000 20,000 ఆటోమేటిక్గా వచ్చేసి ఒక సైకిలో, లేకుంటే ఒక మటుకు బట్టలో, లేకుంటే ఇంకోటి యుటెన్సిల్స్ ఏదైతే కొంటాం. కాబట్టి ఆ విధంగా జిఎస్టీ వస్తుంది. కాబట్టి ఓవరాల్గా అది పెద్దగా ఇక్కడ కొంచెం తగ్గచ్చు, అక్కడ కొంచెం ఎక్కచ్చు, అంతే తప్పనిచ్చేసి మిగతా ఒక 10% జనరల్గా పోయిన బడ్జెట్ కంటే ఒక 5-10% పెంచుతారు. అది దగ్గర అమలు కావచ్చు, అమలు కాకపోవచ్చు. జనరల్ గా కేంద్ర బడ్జెట్ దగ్గర అమలు అవుతుంటుంది, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా చెప్పలేము. ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఇది మన బడ్జెట్ నిర్మలా సీతారామన్ మోడీ గారి కంటే నరేంద్ర మోదీ ట్రంప్ మీద ఎక్కువ ఆధారపడింది. వాళ్ళు రాబో రోజుల్లో ఈ యొక్క ట్యాక్సెస్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు, రూపాయి పతనం ఏ విధంగా జరగబోతుంది, ఇవన్నీ తర్వాత రాబో వర్షాకాలం వచ్చేసి ఖరీఫ్, రబీ ఏ విధంగా వర్షాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశాల మీద, కొన్ని ఇంటర్నల్ అంశాల మీద, కొన్ని ఎక్స్టర్నల్ అంశాల మీద ముడి చమురు ధర ఏమన్నా పెరిగితే ఒకసారి అనుకోకుండా తలకిందులు అవుతుంటాయి. అందుకే బడ్జెట్, రివైజ్ బడ్జెట్, యాక్చువల్స్ అని 3 పెట్టింది అందుకోసమే. మనము అసలు రాష్ట్రాల బడ్జెట్ అయితే బడ్జెట్ కు యాక్చువల్స్ కు దాదాపు 10 to 15% తేడా ఉంటుంది. కొంచెం సెంట్రల్ బడ్జెట్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇది పెద్దగా మనం వచ్చేసి ఎవరి ఇయర్ బడ్జెట్ వచ్చినప్పుడు చర్చుకోవడం. కానీ ఇంతకుముందు గతంలో జిఎస్టీ లేకుండా ఉన్నప్పుడు అప్పుడు ఇండైరెక్ట్ పన్నులు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని బట్టి మనం ఎక్కువగా స్పెక్యులేషన్స్ ఉండేవి. ఇప్పుడు ఏముంది, జిఎస్టీ స్టాంప్స్ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి పెద్ద మార్పు ఏమి దీంట్లో మనం ఊహించింది ఏమి లేదు. ఒక ఐటీ వరకు వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి కొంత మధ్యతరగతి ప్రజానీకానికి, కొంత ట్యాక్స్ పేయర్స్ కు, ఉద్యోగస్తులకు వాళ్ళకి వచ్చేసి డెఫినెట్ గా సంతోషం కలిగిస్తుంది. వాళ్ళు కొంత ఆ డబ్బు మిగిలిన కొనుగోలు శక్తి పెరుగుతుంది, దాన్ని వినియోగిస్తారు. కొంతవరకు వచ్చేసి వేరే రూపంలో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. రెండవది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మరి ఇంకా డెప్త్కు పోతే తెలియదు, కానీ ఇప్పుడు ఈ డెప్త్ పోలేదు కాబట్టి ప్రత్యేకంగా నిన్న కదా పోలవరం నుంచి మెన్షన్ చేశారు, అంతవరకే తప్పనిచ్చేసి ఈ రోజు ఏపీకి సెపరేట్ గా ఏమి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏమి లేనట్టే కనపడుతుంది. బీహార్ కు మాత్రము కొంచెం వచ్చేసి ఓవరాల్ గా రైతులకి మకానా బోర్డు ఎన్నికలు దృష్టి పెట్టుకుని చేసినట్టు ఉంది. కాబట్టి ఇక్కడ 4 అంశాలు: 1 ఐటీకి సంబంధించి, 2 డిస్ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి, 3 బీహార్ కి సంబంధించి, 4 ఏపీకి సంబంధించి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ యొక్క మిగతా ఎకనామిక్ సర్వే నిన్న ఇచ్చారు కాబట్టి ఆ ఎకనామిక్ సర్వే బేస్ చేసుకొని ఓవరాల్ గా ఆ నేపథ్యంలో పైకి పడిగట్టు పదాలు న్యాచురల్ గా వాడుతుంటారు. మహిళలు, యువత, రైతులు అని ఇవి మామూలుగా జనరల్ గా వాడుతుంటారు. ఆడ ఏం కంటే ఒక 5% ఆటోమేటిక్ గా బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి పెంచింటారు, అంతే తప్పనిచ్చేసి దాన్ని మనము న్యాచురల్ గా ఎవరైనా కానీ ఆ పదాల గారడీతో కొంత చెప్పుకుంటాం అంతే. తప్పనిచ్చేసి నాకు పెద్దగా దీంట్లో అంతకంటే పెద్దగా ఏముండలేదని నా అభిప్రాయం.
రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి వేతన జీవులకు మధ్యతరగతికి ఊరట మినహాయిస్తే గొప్పగా బడ్జెట్ ఏమీ లేదంటున్నారు తులసిరెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు, రైట్, మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. రెండోది అంటే తులసిరెడ్డి గారు, బీహార్కి సంబంధించి మనం చూస్తే మకానా బోర్డుని ప్రకటించారు అక్కడ రైతులకు సంబంధించి. అంటే కేవలం ఎన్నికల కోణంలోనే అర్థం చేసుకోవాలా అనేది ఒకటి. రెండోది, మీరు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులకు సంబంధించి ఏం ప్రస్తావన లేనట్టు ఉందన్నారు. ఆల్రెడీ స్టీల్ ప్లాంట్కు ఒక ప్యాకేజీ ప్రకటించారు. పోలవరం వేగవంతంగా అవ్వటానికి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. అలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే నిర్మలా సీతారామన్ ఆల్రెడీ ఒక ప్రకటన చేశారు సాయంకి సంబంధించి. ఇంకా ఆంధ్రప్రదేశ్కు కావాల్సినవి ఏంటి? ఇప్పుడు మనం తీసుకుంటే ముందు నంబర్ 1 పాయింట్ ప్రత్యేక హోదా. అది వచ్చేసి చట్టంలో, ఏపీ పునర్వికసన చట్టంలో లేకున్నప్పటికీ 2014 ఫిబ్రవరి 20 తారీఖున రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి ప్రకటించింది, పార్లమెంట్ ఒప్పుకున్నది. వీళ్ళు వచ్చేసి వెంకటేశ్వర చెప్పడం జరిగింది, వాళ్ళ మేనిఫెస్టో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని అని చెప్పేసి అందరూ ఒప్పుకుంటారు. కాబట్టి దాని గురించి ఏ బడ్జెట్ లో ప్రస్తావన లేదు, ఈసారి కూడా లేదు. దట్ ఈస్ నంబర్ 1. అంటే అది ముగిసిన అధ్యాయం ఆల్రెడీ కేంద్రం ప్రకటించింది కదా. ఏమి ముగిసిన అధ్యాయాలు, అనేక ముగిసిన అధ్యాయాలు మళ్ళీ తెలుసుకుంటున్నాయి కదా. విశాఖపట్నం కూడా వాళ్ళ దృష్టిలో ముగిసిన అధ్యాయమే చెప్పినారు. ఇప్పటికైనా అది పూర్తిగా రివైవ్ అవుతుందని చెప్పేసి నాకు నమ్మకం లేదు. కానీ కొంతవరకు వచ్చేసి ముగిసిన అధ్యాయం చెప్పాను కొంచెం తెలుసుకుంటుంది కదా. కాబట్టి ఆ యాంగిల్లో ఒకటి. రెండవది, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ బుందేల్ఖండ్ తరహా కానీ కేబీకే తరహా కానీ ఇవ్వాలి. అది పోయినసారి మెన్షన్ చేయలేదు. మొత్తం 24,350 కోట్లకు ప్రతిపాదన ఉంది. ఇప్పటివరకు ఇచ్చింది 1,050 కోట్లు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, బ్యాక్వర్డ్ ఏరియాస్ జిల్లాలని చెప్పేసి ప్రపంచానికి అంతా తెలుసు, నాట్ ఓన్లీ దేశానికి కాకుండా. మరి దాని మీద ఆ 23,000 కోట్లు ఇచ్చేదానికి అడిగింది 24,350 కోట్లు తక్కువ. దాంట్లో 23,000 కోట్లు దానికి ఎందుకు ఇబ్బందో 10 ఏళ్ళ కూడా అర్థం కాలే. ఈసారి కూడా వేయలేదు. మూడవది, ఒక దిక్కేమో 2030 కల్లా 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఆ నేపథ్యంలో కడప జిల్లాలో స్టీల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి చట్టంలో షెడ్యూల్ 13లో స్పష్టంగా ఉంది. ఆ నేపథ్యంలో మరి స్టీల్ ఆధ్వర్యమో లేకుంటే ప్రైవేట్ రంగమో ఏదో ఒకటి కడప జిల్లా, దాని మీద కడప జిల్లాలో ప్రైవేట్ వచ్చేసి 4 సార్లు శంకుస్థాపన చేశారు. దీని షెయిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఏమీ చేయలేదు. బట్ ఏదో ఒకటి చేయొచ్చు కదా, షెయిలో ప్రైవేటో, దాని గురించి మెన్షన్ లేదు. తర్వాత వచ్చేసి దూరాజపట్నం ఓడరేపు, దాని గురించి ప్రస్తావన లేదు. విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, రాజధానికి సంబంధించి విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 4 కింద గ్రాంట్ ఇవ్వాల్సింది, అప్పు కాదు. అదేదో సామెత ఉంది వచ్చేసి సత్రంకూడికి సిఫారసు, ఐవర్ సభ సిఫారసు అన్నట్టు. అప్పు తెచ్చుకునే దానికి వచ్చేసి మొత్తం మన వరల్డ్ బ్యాంక్ తప్పే, ఏడీబీ తప్పే, జపాన్ బ్యాంక్ తప్పే, హడ్కో తప్పే, మొత్తం అమరావతికి అప్పు కాదు కదా. దాంట్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెల్ అని ఉంది. అది సెక్రటరియట్కి కానీ, అసెంబ్లీకి కానీ, శాసన మండలికి కానీ, రాజ్భవన్ కానీ, హైకోర్టుకు కానీ, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వాలి. గ్రాంట్ ఇవ్వకుండా వచ్చేసి పోయినసారి వచ్చేసి అప్పు ఇచ్చింది. అప్పుడు కూడా చాలా మంది గ్రాంట్ అప్పు అనుకుని ఫైనల్ గా వచ్చేసి అది అప్పు అని తెలిపోయింది. మొదట్లో వచ్చేసి అట్లా ఇట్లా కాకుండా చెప్పిన నిర్మలా సీతారామన్ గారు ఒకసారి గ్రాంట్ అని, ఒకసారి అప్పు అని, ఒకసారి మేమే పెడతామని, ఆఖరికి ఏం లేదు. ఇదంతా వచ్చేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే అప్పుగా. ఈవెన్ వచ్చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా పెట్టుబడి కింద అప్పే ఇచ్చింది. అదేమో వచ్చేసి గ్రాంట్ కాదు. ఎప్పటికి కూడా ఆల్రెడీ 35,000 కోట్లు అప్పు ఉందని ఆయన చెప్తున్నాడు, ఇచ్చిందేమో 11,440 కోట్లు. అది కూడా పెట్టుబడి కింద ఇస్తున్నారు. అది మళ్ళీ ఫ్యూచర్ లో రాబట్టేదే. కాబట్టి సరే, సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అంతవరకు. కానీ దాంతో ఏమవుతుందో ఇప్పటికీ చెప్పలేము. క్యాపిటల్ మైన్స్ అలాట్ చేయడం లేదు, షేర్ లో విలీనం చేసుకోవడం లేదు. లాభాలు వస్తే షేర్ లో విలీనం అయితే అంటారు. వచ్చేసి పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు, పెళ్లి అయితే కానీ పిచ్చి కుదిరినట్టు లాభాలు వచ్చేట్టుకంటే షేర్లో కలపాల్సిన అవసరం ఉంది. లాభాల కోసమే షేర్లో, లాభాలు వచ్చినాక షేర్లో కలుపుతామంటున్నారు. కాబట్టి అది అట్నే ఉంది. ఇంకా మిగతా పోలవరం వచ్చేసి అది 12,000 కోట్లు ఇచ్చింది వాస్తవమే. అది యాక్చువల్ గా విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారంగా ఇది జాతీయ ప్రాజెక్టు చేయాల్సింది వాళ్ళు. అదేమో వచ్చేసి అది
మనకు లేనిది ఇవ్వడం కాదు, ఇన్నాళ్ళు ఇవ్వకుండా పోయిన దానికి ఏదో చేస్తున్నారు. అది కూడా ఫేజ్ 1. మొత్తం వచ్చేసి 150 అడుగుల ఎత్తు వరకు అనే చెప్పలేదు, 135 వరకే ఉన్నారు. 135 అన్నప్పుడు అది వచ్చేసి ఏ మేరకు అది ఒక గ్రావిటీ ప్రాజెక్ట్ కదా, అప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, అది ఒక బ్యారేజ్ కిందనే అవుతుంది. తర్వాత మిగతా ఇంకా కడప బెంగళూరు ఇది ఆల్రెడీ శాంక్షన్ రైలు మార్గం, దానికి 50% కేంద్రము 50% రాష్ట్రము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కట్టలేదు, ఇల్లు కట్టలేదు. వీళ్ళు మేము సెంట్రల్ గవర్నమెంట్ 100% అని చెప్పారు, అది కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి నదుల అనుసంధానం గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. గోదావరి, బనకచెర్ల. తులసిరెడ్డి గారు ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం, ఇంకేమి ప్రస్తావన లేవో ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు, బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు, బడ్జెట్కి సంబంధించి వేతన జీవులకి మధ్యతరగతికి ఇన్కమ్ ట్యాక్స్ కొత్త పన్ను విధానంలో స్లాబులు ప్రకటించడం అనేది భారీ ఊరటగానే అందరూ ఒప్పుకుంటున్నారు. ఆ విషయంలో ఎక్కువగా భిన్నాభిప్రాయాలు ఎక్కడా లేవు. బట్ అట్ ది సేమ్ టైం కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్ రైతులకు కొన్ని వరాలు ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కేటాయింపుల ప్రస్తావన అంతగా గొప్పగా లేనట్టు ఉందని తులసిరెడ్డి గారు అంటున్నారు. ముందు తులసిరెడ్డి గారికి పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. సతీష్ గారు, నేను ఒక విషయం చెప్తా. ఉడాన్ లో ఇప్పుడంటే నేను ఆంధ్ర బడ్జెటా, తెలంగాణ బడ్జెటా, ఇది రాయలసీమ బడ్జెటా, గుజరాత్, బీహార్ బడ్జెట్ అన్న చర్చ కాదు, ఆ చర్చకు పోకర్లేదు. కానీ ఉడాన్ స్కీమ్ లో 80 ఎయిర్పోర్ట్స్ స్టార్ట్ చేయాలి. ఉడాన్ స్కీమ్ లో అది ఆ ఏరియాను మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, ఉడాన్ స్కీమ్ అనేది పెట్టిన తర్వాత బీహార్ లో మెన్షన్ చేసినారు, బీహార్ లో 2 ఎయిర్పోర్ట్స్ వస్తుండొచ్చు కాక, కానీ తెలంగాణలో కూడా ఒక 3 ఎయిర్పోర్ట్స్ కన్సల్టేషన్ ఉన్నాయి ఉడాన్ స్కీమ్ లో. అట్లా ఆంధ్రప్రదేశ్ లో కూడా కన్సల్టేషన్ లో ఉంటాయి ఆల్రెడీ. అందుకోసమనే ఈ బడ్జెట్ లో మనం అర్థం చేసుకోవాల్సిన బడ్జెట్ తెలంగాణకు, ఆంధ్రకి ఏమి ఇచ్చింది దానికంటే ఎక్కువ. ఇప్పుడు మొత్తం 40 లక్షల కోట్ల బడ్జెట్ లో సుమారుగా 11 లక్షల కోట్ల రూపాయలు ప్రణాళిక బడ్జెట్, అంటే స్ట్రెయిట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలోకి మూలధన పెట్టుబడిలోకి వస్తున్నటువంటి బడ్జెట్ కింద, అంటే దాని డెవలప్మెంట్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెడుతున్న బడ్జెట్. అటువంటిప్పుడు దీన్ని మనం 25%, 30% ఆ రకంగా రావడం అనేది జనరల్ గా, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తా. విజయవాడ నుంచి చెన్నైకి 3rd డెడికేటెడ్ రైల్వే లైన్, అది మన ఆంధ్రప్రదేశ్ కి లాభమా నష్టమా? మన బల్లార్సా నుంచి విజయవాడ వరకు 3rd డెడికేటెడ్ లైన్, 4th లైన్ కూడా అది ఆంధ్రప్రదేశ్ కు లాభమా నష్టమా? ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రావడానికి, ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ సమస్య తగ్గడానికి ఉపయోగపడుతుందా లేదా? మనం ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మిగతా పోర్ట్స్ విషయంలో కూడా అందుకోసమే కనెక్టివిటీ అనేది, అది ట్రైన్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఏ కనెక్టివిటీ అన్నా కదా జరిగాయండి. కనెక్టివిటీ అనేది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు లాభం జరుగుతుంది. ఇప్పుడు మనం హైవేస్ ఉన్నాయి, కలకటా నుంచి చెన్నై హైవే, అది ఆంధ్రప్రదేశ్ కి లాభమా నష్టమా అని అడిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోనే 900 కిలోమీటర్ల పైన ట్రావెల్ చేస్తుంది. అది ఎంత ఉపయోగపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్కొక్క ఇష్యూని ఎట్లా డీటెయిల్డ్ వస్తాయి, తెలంగాణకి ఏమొచ్చింది, ఆంధ్రప్రదేశ్ కి ఏమొచ్చింది, బీహార్ కి ఏమొచ్చింది అనేది డీటెయిల్స్ తర్వాత వస్తాయి. ఈ రోజు వరకు మాత్రం బడ్జెట్ లో ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు వాళ్ళ యొక్క లిమిట్ ని. అది ఆంధ్రప్రదేశ్ లో రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వడం అనేది ఒక అంశం. రెండోది, వాళ్ళు పెద్దలకు ఒక ఇష్యూ రైజ్ చేశారు, అంటే రాజధాని కట్టడం కోసం కావచ్చు, లేదా పోలవరం కట్టడం కోసం కావచ్చు, కొన్ని గ్రాంట్స్, కొన్ని లోన్స్ కింద ఇస్తున్నారండి. ఇప్పుడు పోలవరం కట్టడానికి కూడా లోన్ తీసుకున్నా అది కేంద్ర ప్రభుత్వం భరుస్తుందని చాలా స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దాన్ని మనం ఏది గ్రాంట్, ఏది లోను, ఏది అనేది ఇంకా మనకు డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం చర్చించగలుగుతాం. ఇప్పటికైతే ఓవరాల్ గా బడ్జెట్, అది మీరంటే మధ్యతరగతి బడ్జెటే కాదు, ఇది అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు 2027 లో 3rd బిగ్గెస్ట్ ఎకానమీ, 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మౌలిక రంగ అభివృద్ధి కావచ్చు, లేదా ద్రవ్యోల్బణం అరికట్టడం కావచ్చు,
లేదా పెట్టుబడులు పెంచడం కోసం కావచ్చు. ఇవన్నిటికి ఉపయోగపడతాయి. పెట్టుబడులు పెరిగితే ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టుబడులు పెరుగుతాయి. ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి అంటే ఫిక్స్డ్ బడ్జెట్ ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇస్తాయి. ఎంఎస్ఎంఈలకు ఎక్స్పోర్ట్ కోసం వన్ డిజిటల్ పోర్టల్ పెడుతున్నాం అంటే టెలి కనెక్టివిటీ పెరిగింది అంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వస్తాయి, వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ గా బడ్జెట్ ని ఓవరాల్ ఇంటిగ్రేటెడ్ గా చూడాలి తప్ప సెక్టేరియన్ గా చూడొద్దని మాత్రం నేను అపీల్ చేస్తున్నాను. సార్ మీరు లైన్ లోనే ఉండండి. తులసిరెడ్డి గారు, బడ్జెట్ ని ఇంటిగ్రేటెడ్ గా ఓవరాల్ గా చూడాలని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ మిగతా ప్రాజెక్టుల కింద కానీ అన్ని రాష్ట్రాలకి లబ్ధి ఉంటుంది. అటు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తెలంగాణ ఉంటుంది. దీన్ని స్పెసిఫిక్ గా ఈ రాష్ట్రానికి అంతా ఆ రాష్ట్రానికి ఎంత అని ఎట్లా చూస్తామని అడుగుతున్నారు. లేదు, అది చూడవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని స్పెసిఫిక్ గా చట్ట ప్రకారం వచ్చేటట్టు అడుగుతున్నాం. లేకుంటే వారు చెప్పినట్టు కొన్ని నేషనల్ హైవేస్ ఇవన్నీ వచ్చేసి అనుసంధానం ఉంటుంది కాబట్టి ఇది ప్లాన్ రాష్ట్రానికి అని ఉండదు. కానీ స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ కు కొన్ని స్పెసిఫిక్ గా ఉన్నాయి. ఆ స్పెసిఫిక్ సందర్భంగానే నేను మాట్లాడినాను. అది చట్ట ప్రకారంగా ఇవ్వాల్సినటి ఈ బడ్జెట్ కాదు, 10 సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్ లో వస్తుందని ఆశపడము మళ్ళా పోవడము. కాబట్టి ఆ కోణంలో చెప్తున్న తప్పనిచ్చేసి మిగతా కొన్ని జాతీయ దృక్పథం చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ నిన్న ప్రధానమంత్రి గారు ప్రధానంగా ఏం చెప్పారు, బడ్జెట్ వచ్చేసి ఇన్నోవేటివ్, ఇంక్లూజివ్, ఇన్వెస్ట్మెంట్, ఆ 3 పద్యాలను వాడాడు. ఇన్నోవేటివ్, ఇంక్లూజివ్, ఇన్వెస్ట్మెంట్ అని. కానీ ఎక్కడ నాకేం పెద్దగా అది ఆ 3 కనిపించినట్టే కనిపించలేదు వచ్చేసి. తర్వాత ఈవెన్ ఎకనామిక్ సర్వే డైరెక్షన్స్ కూడా పెద్ద పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఎకనామిక్ సర్వే చాలా కేటగరికల్ గా చెప్పింది ఏమని, 2025-26లో ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాలి, కొనుగోలు శక్తిని పెంచి వినిమయ పుంజుకున్న చర్యలు తీసుకోవాలి. దీని వరకు కొంత కొనుగోలు శక్తిని పెంచేదానికి ఈ యొక్క మధ్యతరగతి ఈ ఐటీ కొంచెం పనిచేయచ్చు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి వర్తమాన టెక్నాలజీలతో భారీ పెట్టుబడులు ఆకర్షించాలి. మరి డెప్త్ పోతే కానీ పూర్తిగా చదివితే కానీ అర్థం కాదు. పైకి మరి దాని గురించి పెద్దగా ప్రస్తావించినట్టు కనిపించలేదు. మరి లోపలికి పోతే కానీ తెలియదు. తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి ఎకనామిక్ సర్వే చాలా మంచి సజెషన్ ఇచ్చింది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, టమోటా, ఉల్లి ఉత్పత్తిని పెంచే పరిశోధన జరగాలి, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా పంట రకాలను ఉత్పత్తి చేయాలి. ఇది చాలా అవసరం. కానీ మరి జనరల్ గా వ్యవసాయం గురించి మెన్షన్ చేసినా కానీ మరి ఇంత డెప్త్ లో ఉందో లేదో కానీ లోపలికి పోతే పప్పు ధాన్యాల ఉత్పత్తికి, నూనె గింజల ఉత్పత్తికి ఏమన్నా ప్రత్యేకంగా వచ్చేసి డబ్బులు కేటాయించి ఏమైనా ఇన్నోవేటివ్ గా పరిశోధనలకు రీసెర్చ్ గా ఏమైనా చేసినా చూడాలా. కాబట్టి ఓవరాల్ గా సరే నేను ముందే చెప్పినట్టు బడ్జెట్ వచ్చేసి మన కుటుంబ అన్నట్టే రూపాయి రాక రూపాయి పోక, జనరల్ గా ఆదాయం వచ్చేసి పరిమితము, ఆశలు అవసరాలు అపరిమితము. కాబట్టి పరిమితానికి అపరిమితానికి మధ్య బ్యాలెన్స్ చేయడం ఏ ప్రభుత్వమైనా అది ఇబ్బందే. కాకపోతే అంటే ఉన్నంతలో మనము ఈ యొక్క రూపాయి పోక అనేది మనం ఎక్కువ ఆలోచిస్తాం, రూపాయి రాక కంటే కూడా. కానీ రూపాయి రాక వస్తే గానీ రూపాయి పోక కరెక్ట్ గా చేయలేం. ఇక్కడ రూపాయి పోకకు సంబంధించి జనరల్ గా కేంద్ర ప్రభుత్వము అన్ని ప్రాంతాలకు, అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు తీసుకొని ఓవరాల్ గా సర్వేజన సుఖినో భవంతు అనే యాంగిల్లో, తర్వాత తలసరి ఆదాయం పెరగడము, మానవాభివృద్ధి సూచిక పెరగడము, సంతోష సూచిక పెరగడము. ఫైనల్ గా ఏ ప్రభుత్వానికైనా, ఏ బడ్జెట్ కైనా, కేంద్రం కానీ, రాష్ట్రం కానీ, ఏ దేశం కానీ ఫైనల్ ఏమి అంతిమంగా వచ్చేసి మానవుడు సంతోష సూచికలో పెరగాలి, మానవాభివృద్ధి సూచికలో పెరగాలి, తలసరి ఆదాయంలో పెరగాలి. ఓవరాల్ గా ఆ యాంగిల్లో సర్వేజన సుఖినోభవంతో యాంగిల్లో రావాలి. కాబట్టి ఆ కోణంలో మనము స్టిల్ ఇప్పటికీ మనం వచ్చేసి ఆకలి కేకల్లో మన 2020 మనం వచ్చేసి గర్వకారణంగా ఇక్కడ చెప్పుకోవచ్చునేమో కానీ గ్లోబల్లో వచ్చేసి మొత్తం ఆకలి కేకల్లో 2024లో 127 దేశాలలో కాను మనం 105వ స్థానంలో ఉన్నాం. నేను గతంలో పెద్దగా ఉన్నామని చెప్పలేదు. ఇప్పటికి కూడా మనం వచ్చేసి 127 దేశాల్లో ఆకలి కేకలకు సర్వే చేస్తే మన స్థానం వచ్చేసి 105లో ఉంది. అంటే మనము లాస్ట్ నుండి ఎక్కువ ఇబ్బందులు ఉండే, ఎక్కువ ఆకలి కేకలు, ఆకలి చావులో ఉండే వాళ్ళలో మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మనము మిగతా సంతోష సూచిక ఇవన్నీ ఎక్కడో ఉన్నాం, వచ్చేసి మనము దరిదాపుల్లో కూడా లేము. కాబట్టి మనం చెప్పుకునే దానికి బాగుంటుంది. కానీ ఇవన్నీ చూసినప్పుడు
మనము సంతోష సూచికలో మనము 117వ ర్యాంకులో ఉన్నాం. పాకిస్తాన్ 66వ స్థానం, నేపాల్ 92వ స్థానం, బంగ్లాదేశ్ 107వ స్థానం, శ్రీలంక 130వ స్థానం, మంది 144వ స్థానం సంతోష సూచికలో. సుస్థిరాభివృద్ధి సూచికలో మంది 117వ ర్యాంకు. కాబట్టి అప్పులు వచ్చేసి విపరీతంగా అవుతున్నాయి. కాబట్టి ఆ కోణంలో కూడా మనం వచ్చేసి సరే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, గతానికంటే కొంచెం మెరుగ్గా ఉండొచ్చు, కానీ ఇంకా ఇది సర్వేలో పెట్టేస్తారు. ఈ యొక్క పోటీ ప్రపంచంలో మనం అనేక సూచికల్లో ఇంకా చాలా వెనుకబడినాం. మనము 3వ ఆర్థిక శక్తి 5వ ఆర్థిక చెప్పుకోవచ్చు. జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఆర్థిక శక్తిగా ఉండొచ్చు. ఆ విధంగా జనాభాలో వచ్చేసి మొదటి ఆర్థిక శక్తి ఆ విధంగా అనుకుంటే, జనాభా తీసుకుంటే మొదటి శక్తి మనం చైనాను మించిపోయినాం. అంటే ఓవరాల్ గా సంతోష సూచిక, మానవాభివృద్ధి సూచిక, తలసరి ఆదాయము, వీటిలో మనము ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఉన్నాము. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రకాష్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారి కామెంట్స్ పై మీ స్పందన ఏంటి? సార్ నేను తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఒక అంశాన్ని నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను సార్. ఈ హంగర్ ఇండెక్స్ అనేటువంటిది కానీ, లేకపోతే మన యొక్క లివింగ్ అంటే లైఫ్ అదే కాన్సెప్ట్ లోకి వచ్చినప్పుడు ఎన్జిఓలు తయారు చేసేటువంటి దాన్ని మనం నమ్మొద్దు సార్ ఎప్పుడు కూడా. నా అభిప్రాయం అది. ఎన్జిఓ తయారు చేస్తుంది, దాన్ని బయటకి ఇడుస్తుంది, ఓఆర్జీ మార్క్ తయారు చేస్తుంది, బయటకి ఇడుస్తుంది. ఇది ఆ సర్వే రిపోర్ట్స్ అవి పూర్తిగా నాకు తెలిసిన వరకు అవి ఏవి కూడా ప్రామాణికం కాదని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఒకటి, ఎందుకంటే ఈ భారతదేశంలో ఒకటి కొనుగోలు శక్తి ఎంత పెరుగుతుంది అనేది మన జిఎస్టీ యొక్క పెరుగుదల. జిఎస్టీ వస్తున్నదే కొంటేనే కదా వచ్చేది. కాబట్టి జిఎస్టీ పెరుగుదల అనేటువంటిది అప్పటికి ఇప్పటికి 10 సంవత్సరాలు ఎంత పెరిగింది అనే దానికి ఒక కొలమానం తీసుకోవాలి. జిఎస్టీ పెరుగుతుందంటే ప్రజలు కొనుగోలు పెరుగుతున్నట్లు లెక్క. అది ఏ తరగతి ప్రజలు పెరుగుతారంటే మధ్య తరగతి పెరగవచ్చు, చిన్న మధ్య తరగతి పెరగవచ్చు, కింది స్థాయి వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రతి ఒక్క వ్యక్తి ప్రభావితం అయ్యేది జిఎస్టీ నుంచి. ఎందుకంటే అది ఇండైరెక్ట్ ట్యాక్స్ లో అదొక చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఒక్క మధ్యతరగతి వాళ్ళు కొంటేనే ఇండెక్స్ జిఎస్టీ పెరుగుతున్న దానికంటే నేనైతే నమ్మను. కాబట్టి ఒకటి. రెండోది ఏంటంటే ఈ మనం ప్రపంచంలోనే ఈరోజు మొదటి స్థానంలో వచ్చినప్పటికి కూడా ఈ రోజు మనం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినాం సార్. స్వయం సమృద్ధి సాధించడమే కాదు, మనం ఈరోజు ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఉన్న ఆహార ధాన్యాలను కూడా అవసరమైతే గోధుమలు బియ్యం ఎక్స్పోర్ట్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఈ రోజున 80 కోట్ల మంది అంటే 80 కోట్ల మందికి ఈ రోజు మనము ఉచిత ఆహార ధాన్యాలు మనం ఇస్తున్నాం. కాబట్టి హంగర్ ఇండెక్స్ ని ఆ ప్రమాణంలో తీసుకోవాల్సిన అవసరం లేదు, మొదటి అంశం. రెండోది ఏంటంటే ఇది ఏదో మధ్యతరగతి కోసం బడ్జెట్ కాదు సార్, ఇది వ్యవసాయాన్ని ఉత్తమించేది. వాళ్ళు చెప్పారు ఇన్నోవేటివ్ ఇంక్లూజివ్ అనేటువంటి దాంట్లో 2 పాయింట్స్ చెప్తా సార్. ఇన్నోవేటివ్ గా నేను అనుకుంటున్నా ఇందిరాగాంధీ కూడా కొంత స్టార్టింగ్ లో 1970s లో అవి ఎర్లీ 70s లో వ్యవసాయ రంగంలో కొత్త విప్లవం తీసుకురావాలి అంటే హరిత విప్లవం పేరు మీద కొంత రీసెర్చ్ చేయటము, దాని వల్ల మన పర్ ఎకర్ ప్రొడక్షన్ పెరగటం అనేది. అట్లాగే ఇప్పుడు కూడా ఇన్నోవేటివ్ గా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా పప్పు ధాన్యాల గురించి ఒక లాజిక్ చెప్పారు తులసిరెడ్డి గారు పెద్దలు. ఒక చిన్న విషయం ఏంటంటే మనం భారతదేశంలో ఒక ఎకరానికి 5 క్వింటాలు 6 క్వింటాలు పండితే మన కందులు పండితే చాలా ఎక్కువ. అటువంటిది ప్రపంచంలో మిగతా దేశాల్లో 17 క్వింటాలు పండుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మనం పప్పు ధాన్యాల విషయంలో మనం దిగుమతి చేసుకుంటామా తగ్గాల, నూనె గింజల విషయంలో దిగుమతి చేసుకుంటే తగ్గాలి. అందుకోసమనే 3 ఇంపార్టెంట్ ఏరియాస్ నుంచి మన వ్యవసాయ రంగాన్ని పెంచాలనేటువంటిది, వ్యవసాయానికి లాభం చేయాలనేటువంటిది అది ప్రధానమైన విషయం. దాంట్లో మొదటిది ఇన్పుట్స్ కాస్ట్ తగ్గించడం, అంటే పెట్టుబడి ఖర్చు తగ్గించడం. రెండో అంశము ప్రతి ఎకరాకు ఉన్నటువంటి పంట ఉత్పత్తి పెరగటం. సతీష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడండి సార్. హలో. ప్రతి ఉత్పత్తి పంట ఇప్పుడు మనం 40 క్వింటాలు అనుకుంటే దాన్ని 50 క్వింటాలు పెట్టడం. ఇన్నోవేటివ్ అనేది బాగా అంటే వ్యవసాయ రంగంలో ఇన్నోవేటివ్నెస్ అనేది ఒక బాగా అనుగుణంగా ప్రతి ఉత్పత్తి యొక్క ధరలు పెరగాలి కూడా. 15 నిమిషాలు కొంత సైడ్ కి ఆగలరా? హలో ప్రకాష్ రెడ్డి గారు సార్, అందుకోసమనే ఇన్నోవేటివ్ గానే ఉంది, ఇంక్లూజివ్ గా కూడా ఉంది. అందుకనే అన్ని రకాల వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగితేనే దానికి మన కొనుగోలు శక్తి పెరుగుతుంది అనేది కూడా చాలా సందర్భాల్లో చాలా పెద్దవాళ్ళు చెప్పినారు. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగాల, రైతుల కొనుగోలు శక్తి పెరగాల,
ఓకే. జనాభా పెరుగుతుంది కాబట్టి మోడీ గారి ప్రభుత్వం చాలా ఇంక్లూజివ్ అనే పదాలను చాలా విస్పష్టంగా చెప్పడం జరిగింది. అది నాట్ ఓన్లీ వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగంలో కూడా ఇన్నోవేటివ్నెస్ పెరగాల. ప్రపంచంలో ఈ రోజున అమెరికా అగ్రరాజ్యంగా ఉంది అంటే వాళ్ళ ఇన్నోవేటివ్స్ లోనే వాళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడు ప్రపంచానికి మనం ముందు చూపించిన వ్యాక్సిన్ చూపించినాక ప్రపంచానికి అర్థమైంది మనం ఇన్నోవేటివ్ ఎంత ఉందో అనేది. అట్లా సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ డెవలప్మెంట్, అందుకోసం మొదటిసారిగా నాకు తెలిసినంత వరకు ఇందిరాగాంధీ కాలంలోనే ఐసీఆర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయితే ఆ ఐసీఆర్ కు అత్యధిక నిధి ఇచ్చిన తర్వాత 20-30 సంవత్సరాలు పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కి ఈ బడ్జెట్ లో, గత బడ్జెట్ లో కూడా ఎక్కువ నిధులు కేటాయించడం, పరిశోధనలు వ్యవసాయ రంగంలో సాగడం అనేటువంటిది అది ఇన్నోవేటివ్ లో భాగంగానే గుర్తించాలని నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ప్రకాష్ రెడ్డి గారు మీరు లైవ్ లోనే ఉండండి. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అయినందుకు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి నిజంగా వికసిత భారత్ని ఇది ప్రతిబింబిస్తుందా, అలాగే వేతన జీవులకు సంబంధించి ఈ ఐటీ స్లాబ్లకు సంబంధించి ఇది అందరికీ ఊరట అంటున్నారు. ఈ ఊరట ఏ విధంగా ఉండబోతుంది, అలాగే సీనియర్ సిటిజన్కి సంబంధించి టీడీఎస్కి సంబంధించి కూడా ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది,